ఈ 40 రోజులు మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేసినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా మరి సిద్ధంగా ఉండాలని ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే గొలుసు ప్రార్థనలు చేసినటువంటి దేవుని బిడ్డలు కూడా మరి సిద్ధంగా ఉండాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మరి దైవజనులు మరి వర్తమానికులు శ్రావణ్ కుమార్ గారిని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. వారి చేతుల మీదుగా అలాగే మరి పెద్దలు మరి క్రైస్ట్ మెర్సిఫుల్ మినిస్ట్రీస్ పరిచర్యలో ఉన్నటువంటి మరి కోటేశ్వరరావు గారు వారు కూడా మరి బహుమతులు అందించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అలాగే లివింగ్స్టన్ గారు, మరి పిడుగురాళ్ళు చూసినటువంటి బెన్నీ గారు, పెద్దలు కూడా కొంతమంది నేను చెప్తాను, వారు వచ్చి వారి చేతుల మీదుగా మరి ముందుగా గిఫ్ట్స్ అందించాలని దైవజనులు శ్రావణానంద ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ బహుమతులు అంటే ఇంకా రాగల దినాల్లో ఇంకా ఎక్కువ మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనాలి. ఈ ప్రార్థనలు ఎక్కువగా వారి వారి జీవితాలు ప్రార్థనాత్మ చేత నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందు నిమిత్తము ఈ గిఫ్ట్లు అందించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక దైవజనులను ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు మహిమ చెల్లిద్దాం. దైవజనులు మన మధ్యలోనికి వస్తూ ఉంటుండగా ప్రైజ్ ది లార్డ్. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. హల్లెలూయా. మరి ముందుగా 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో క్రమం తప్పకుండా మరి దేవుని సన్నిధికి వచ్చి 40 దినాలు మంచిగా ప్రార్థన చేసినటువంటి దేవుని బిడ్డలను నేను పిలుస్తున్నాను. కొంచెం దారి ఇవ్వండమ్మా, కొంచెం దారి. మొదటిగా మరి దైవజనులు శ్రావణ్ కుమార్ గారి చేతుల మీదుగా కొన్ని గిఫ్ట్లు అందించబడతాయి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ గిఫ్ట్ల కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ రాత్రికాల సమయంలో 40 ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధన పండుగలలో ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి
ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మీరు జరిగిస్తున్నటువంటి 40 దినాల ఉపవాస ప్రార్థనలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. పాల్గొని ప్రార్థించిన బిడ్డలందరినీ ప్రభువా నీ సన్నిధిలో ఆయన గౌరవించినట్లుగా కృప దయచేయమని, ప్రభు రాగల దినాల్లో వారి ఇంకనూ ప్రార్థన ఆత్మచేత నింపబడి బలమైన మీ ఆత్మచేత అభిషేకించబడటానికి కృప దయచేసి దైవజనుల ద్వారా ఈ పరిచర్య జరిగిస్తుంటుండగా మీరే కృప చూపి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మొదటిగా మరి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో మొదటిగా మరి ఎస్తేర్ సిస్టర్ని మరి ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కోటమ్మ రాలేదు ఇంకా, ఎవరన్నా రండి ఆ తరపున అమ్ములేదా? అందరం చప్పలు కొడదాం. తర్వాత కే అంకమ్మ గారిని ప్రభు ప్రేమతో కొంచెంసేపు అంకమ్మ గారిని కూడా ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు చప్పట్లు కొడతానే ఉండాలి. తర్వాత అనురాధ, కుర్చీలో వాళ్ళు చప్పట్లు కొట్టలేదండి. తర్వాత కృపమ్మ గారిని కూడా ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొట్టాలి మీరు, చప్పట్లు చప్పుగా పడుతున్నారు. తర్వాత మణి బి మణి, తర్వాత మాధురి ఈ కొట్టాలి చప్పట్లు గట్టిగా. తర్వాత కే లక్ష్మి, ఫోటో తీస్తాను, ఫోటో అల్లు ఆదిలక్ష్మి, ఓ కే లక్ష్మి, లక్ష్మి. తర్వాత కొన్ని తర్వాత కోటేశ్వరరావు గారు వచ్చి మన మధ్యలోకి కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలని ప్రభు ప్రేమతో కొడతా ఉండాలి. మీరు చప్పట్లు మన వెంట ప్రార్థనలు చేసి మనకన్నా కొట్టద్దు గట్టిగా. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ఇటుకుపాడు నుంచి ప్రభాకర్ గారు వస్తారా? కరుణమ్మ కొట్టాలి చప్పట్లు గట్టిగా. ఇటుకుపాడు నుంచి ప్రభాకర్ గారు వచ్చారా? ఓ బాను, ఓ బాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
25 రోజుల నుంచి గొలుసు ప్రార్థనలు చేశారు. కొంతమంది దేవుని బిడ్డలు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు, మధ్యాహ్నం అయితే మరి కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు కూడా భారంతో వచ్చి ప్రార్థన చేశారు. ప్రభు యొక్క మహాకృప ఈ కూడికలు ఇంతగా జరగటానికి వారి ప్రార్థనలే కారణమయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ గొలుసు ప్రార్థనలు చేసినటువంటి వారికి మరి గిఫ్ట్లు అందించడానికి లివింగ్స్టన్ గారిని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తర్వాత పిడుగురాల నుంచి వచ్చినటువంటి బెన్నీ గారు కూడా సిద్ధంగా ఉండాలని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మొదటిగా మరి గొలుసు ప్రార్థనలు చేసినటువంటి వారిలో కె లక్ష్మి, ఒక్కొక్కళ్ళు డబల్ ఆశీర్వాదం ఎక్కువ ప్రార్థన చేస్తుంది. కొట్టలు చప్పట్లు ప్రార్థన చేసిన తర్వాత కొట్టాల కుర్చీలో చప్పట్లు మాట్లాడలా ఎందుకు లక్ష్మి బి లక్ష్మి ధనలక్ష్మి బహుమతులు అందజేసిన దేవుని బిడ్డలకి వందనాలు. అలాగే బెన్నీ గారు వచ్చి ఒక ఇద్దరికి గిఫ్ట్లు అందించాలని ప్రభువు. ఓర్చు శ్రీనివాసరావు గారు వచ్చారా? ఓర్చు శ్రీనివాసరావు గారు వచ్చారా? రండి, ముందు రండి, మీరు కూడా కొన్ని గిఫ్ట్లు ఇద్దరు. కానీ ప్రైజ్లో అంకమ్మ గారు, కోటమ్మ లేదా ఇవి అంకులు, వల్లెపు అంకులు పట్టిన ముసలాళ్ళు ఎండకొచ్చి ప్రార్థన చేశారు. మంచి ఎండకొచ్చి వాళ్ళు గొలుసు ప్రార్థన చేశారు గంటలు. బెన్నీ గారు వందనాలు బహుమతి ఇచ్చినందుకు. అలాగే సీనాను కూడా పైకి ఆహ్వానిస్తున్నా. కృపమ్మ గారు, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తీసుకున్న వాళ్ళే తీసుకున్నారంటే వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా సోమరులాగా ఇంటికాడ కూర్చుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మీరు వీళ్ళని చూసి రాగలిగిన వాళ్ళు మీరు కూడా మంచి ప్రార్థనాపరులు కావాలని మా ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఓ అనురాధ పట్టాలు గట్టిగా చప్పట్లు.
గట్టిగా 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 ఏం ఆపారు మీరు? వి రామలింగమ్మ. కొట్టాలి కొట్టాలి గట్టిగా. సంకమ్మ గారు పెద్ద ఆవిడ చప్పలు పట్టండి గట్టిగా. యేసునాథన్ గారు కూడా వచ్చి గిఫ్ట్లు అందించాలని ప్రభు గారు. అట్లాగే వి చిత్ర పట్టణ చప్పట్లు మీరు. అట్లాగే వి అంజమ్మ గారు. అంజమ్మ గారు తర్వాత ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్లు ఉన్నాయి. వాళ్ళు పరిచర్య చేసిన వాళ్ళు చక్కటి పరిచర్య చేశారు. వాళ్ళని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బి శ్రీలక్ష్మి, టి రాణి, బి భాగ్యలక్ష్మి, వీళ్ళ ముగ్గురు వస్తే చెప్పండి గట్టిగా. ప్రత్యేకంగా పరిచయం చేసినటువంటి దేవుని పిల్లలు గట్టిగా తిట్టి కూడా ఇవి 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో, గొలుసు ప్రార్థనల్లో ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన ఫలితం దేవుడు అద్భుతమైనటువంటి కోడికలు జరిగించాడు. ఈ దినాన ప్రత్యేకించి అన్యజనుల నుండి ఒక 3 బిడ్డలు దాచేపల్లి సంఘం నుంచి వచ్చిన